యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. భాగస్వామ్యులతో విస్తృత సంప్రదింపులకు ఆదేశం. శాసనసభలో చర్చ తర్వాతే నిర్ణయం. సో, ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండటము, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డంగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్ఈలో ఉన్నట్లుగానే 11, 12 తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపౌట్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులు అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు నేరుగా ఉన్న కళాశాలలో వేరుగా ఉన్న కళాశాలలో చేరటం లేదు. అప్పటికి విద్యను నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుండా 11, 12 తరగతులను కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. అదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందరూ కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేశారు. అప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలైతే వస్తున్నాయి కాబట్టి, ఈసారి విలీన ప్రక్రియ అయితే నెక్స్ట్ ఇయర్ చేద్దాం అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో, ఈ ఏడాదికి తాత్కాలికంగా ప్రెజెంట్ ఏంటంటే యథావిధిగానే గతంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించి ప్రవేశాలైతే కల్పించాలని చెప్పారు. సో, ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.